రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ రెండేళ్లలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు 1వ డివిజన్ త్రోవగుంటలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల కరపత్రాలను ప్రజలకు అందజేసి వివరించారు. 1వ డివిజన్ త్రోవగుంటలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి స్పందన తెలుసుకున్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన స్థానిక సమస్యలను నగరపాలక సంస్థ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు నావూరి కుమార్, హరిబాబు, లక్ష్మీనారాయణ, లక్ష్మి, కామెపల్లి శ్రీనివాసరావు, కండే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రోడ్ వేసారుగా ఏం సార్ హైవేకి దీనికి డౌన్ అది చేసినట్టు బిల్లు పెట్టుకున్నారు. ఇమీడియట్గా మొదలు పెట్టిస్తానమ్మా. ఈ 2-3 రోజుల్లోనే మొదలు పెడతా. ఎవడో మాట్లాడి తీసి పెట్టారు కదా, పిల్లలు తిరుగుతూ ఉంటారు. ముందుగానే మీరు ఓపెన్ చేశారు. ఇప్పుడు అటు ఇటు బాగానే ఉందా? తల్లి తీసుకురా. రోడ్డు పెడితే 2 వచ్చాడు వాడు దాకా ఆక్యుపైడ్ చేస్తారు. 5 మార్కులు వచ్చింటే వచ్చేవాడు. మళ్ళీ పిచ్చర్లోకి వచ్చేవాడు. అంతా మిగిలిందే 3. అప్పుడు అన్నీ 3 పెట్టించేస్తున్నారు. 2 రోజుల్లో మొదలు పెట్టించేస్తారు. ఆ రోజు కాలువ వేపిస్తారు. రమ్మన్న కమిషన్ కూడా రేపే పెట్టి మొదలు పెట్టిస్తాను. పోయినసారి నేను లేనప్పుడు రోడ్డు కూడా లేదు. స్తంభాలు వేయించారు, రోడ్డు వేయించారు. చేపిస్తాను. బాగున్నారు. అది సరే, ఏ ఇబ్బందులు లేవుగా. వాటర్ అన్నీ బాగానే ఉండదు. శానిటైజేషన్ బాగానే చేస్తారు. మనోడు చేస్తున్నారు.